నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఉంది కదా, హైకోర్టులో ఈ సర్టన్ పోస్ట్ అంతా కూడా దానికి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. ఆ లింక్ చూడని వాళ్ళకి డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. అక్కడ ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, అన్ని పోస్ట్కి అందరూ ఎలిజిబుల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరెవరు ఎలిజిబుల్ అవ్వాలి, అప్లికేషన్ వేసేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంచుకోవాలి, అంటే సాఫ్ట్ కాపీస్ ఉంచుకోవాలి, అవంతా కూడా నేను చెప్పాను అంత డీటెయిల్డ్గా. అది చూడండి. ఈ వీడియోలో సిలబస్ డిస్కస్ చేసుకుందాం మనం. సిలబస్ వేరీ అవుతూ ఉంది సర్టెన్ పోస్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెక్షన్ ఆఫీసర్ అని ఉంది. ఈ సెక్షన్ ఆఫీసర్ ఎవరు అప్లికబుల్ అంటే లాలో డిగ్రీ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ అప్లికబుల్ అనమాట. వాళ్ళకి ఇక్కడ చూడండి 20 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఈ లా ఉంది కదా, బోత్ సివిల్ అండ్ క్రిమినల్ లా, ఇది రెండు కలిపే 50 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో టోటల్ 80 మార్క్స్కి, ప్రతి పోస్ట్ 80 మార్క్స్కే, కాకపోతే ఇలా వీళ్ళకి డివైడ్ అయ్యింది. అదే చూసుకుంటే నెక్స్ట్ వచ్చే పోస్ట్స్ ఉన్నాయి కదా, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, వీళ్ళందరికీ కూడా జనరల్ నాలెడ్జ్, మెంటల్ అబిలిటీ సేమ్ అనమాట. 40 మార్క్స్ అండ్ 40 మార్క్స్, సేమ్ సిలబస్, మారదు. కాకపోతే ఈ మెంటల్ అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ ఈ బోత్ సెక్షన్ ఆఫీసర్కి అండ్ ఈ పోస్ట్కి అంతా కూడా సేమ్. కాకపోతే సెక్షన్ ఆఫీసర్లో ఎక్స్ట్రాగా లా యాడ్ అవుతుంది, లాకి సంబంధించిన సబ్జెక్ట్స్. అండ్ ఇది వచ్చి ఆఫీస్ సబార్డినేట్కి ఎవరు అప్లికబుల్ నేను నోటిఫికేషన్ వీడియోలో క్లియర్గా చెప్పాను, అందరూ కాదు. సో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టే అప్లికబుల్ అనమాట. సో వాళ్ళకి ఇక్కడ చూస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే పైన ఉన్న పోస్ట్కి అంతా కూడా ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటే, సబార్డినేట్ పోస్ట్కి మాత్రము కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హిస్టరీ కన్ఫైనింగ్ టు ఆంధ్రప్రదేశ్, జాగ్రఫీ కన్ఫైనింగ్ టు ఆంధ్రప్రదేశ్, అన్నీ చూడండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాత్రమే ఉంది. నాట్ ఈవెన్ అట్ ద నేషనల్ లెవెల్లో కూడా లేదు సిలబస్లో. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఎవరెవరైతే ఆఫీస్ సబార్డినేట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్ అందరికీ కామనే. సో ఇదంతా కూడా మీరు ఫాలో అవ్వాలన్నమాట. నేను ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ పైన వీడియోస్ చేస్తాను, అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవంతా కూడా మీరు ఫాలో అయితే మీ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏంటి, అవంతా కూడా నేను చేస్తాను. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా, మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను లెక్చర్ వీడియోస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో, లహరీస్ క్లాసెస్ ఛానల్లో. సో ఇప్పుడు చూద్దాము, ఒక్కొక్కటి 1 by 1 ఇక్కడ చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళకి నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ బేసిక్స్ ఉంటాయి కదా, మ్యాక్రో ఎకనామిక్స్, దీంట్లోనే బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఇవంతా కూడా ఇంపార్టెంట్ అనమాట. సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇదంతా కూడా ఉంటుంది సిలబస్లో. అండ్ మెంటల్ ఎబిలిటీలో చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్, సిరీస్, వర్బల్ అండ్ నంబర్ సిరీస్, రిలేషన్షిప్స్, కోడింగ్, డికోడింగ్, వర్బల్ అండ్ న్యూమరికల్ ఎనాలజీ, డిస్టెన్స్, సిలాజిజం, లాజికల్ ఆపరేషన్, సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్. ఇక్కడ మనం చూసుకుంటే రీజనింగే ఉంది మెంటల్ ఎబిలిటీలో, యాప్టిట్యూడ్ చాలా తక్కువ ఉంది, అర్థమెటిక్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అనమాట. సో ఇక్కడ మీరు బాగా స్కోర్ చేసుకోవచ్చు, మీకు కరెక్ట్ అప్రోచ్, కరెక్ట్ ట్రిక్స్ కానీ ఇలా తెలిస్తే. నేను మెంటల్ ఎబిలిటీ పైన కూడా వీడియోస్ చేస్తాను విత్ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్, అంతా కూడా అన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ప్రతి టాపిక్ని నేను కవర్ చేస్తాను విత్ శాంపుల్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్. సో ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 50 మార్క్స్ కన్నాను కదా లా. రీసెంట్గా మనకి ఏమొచ్చింది, క్రిమినల్ లాస్లో ఏజ్ ఓల్డ్ బ్రిటిష్ టైంలో ఉన్న ఈ లాస్ని అన్నీ రీప్లేస్ చేస్తూ ఇవి తీసుకొని వచ్చారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఇవంతా కదా.
సో అవన్నీ ఉంది. అండ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇప్పుడు పాతవి ఈ 3 ఉన్నాయి కదా, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఐఈఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వీటిని రిప్లేస్ చేస్తూనే వీటిని తీసుకొని వచ్చారు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఏ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవంతా కూడా నేను వీడియోస్ చేస్తాను, ఈ లాస్ అంతా కూడా. అండ్ ఇదొకటి సివిల్ లా చూడండి, రీసెంట్గా మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఉత్తరాఖండ్లో ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కదా, అలా సివిల్ లాస్ అంటే మ్యారేజ్కి సంబంధించింది వస్తుంది చూడండి, హిందూ మ్యారేజ్ యాక్ట్, తర్వాత చైల్డ్ ఇన్హెరిటెన్స్కి సంబంధించింది వస్తుంది, తర్వాత డివోర్స్ సంబంధించినది, ల్యాండ్కి సంబంధించినది చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సక్సెషన్ యాక్ట్ అది, అండ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేసే వాళ్ళు మాత్రమే, నాట్ ఎవ్రీబడి, అందరూ కాదు. నెక్స్ట్ ఇంకా మిగిలిన పోస్ట్కి సేమ్ ఇంతకుముందు మనం ఏం చూసాం, జనరల్ నాలెడ్జ్లో నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఈ 5 అందరికీ సేమ్ అనమాట. సేమ్ అన్ని, ఎకానమీ అంతా, సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్, నేషనల్, ఇంటర్నేషనల్, కరెంట్ అఫైర్స్. మెంటల్ అబిలిటీ కూడా సేమ్ సెక్షన్ ఆఫీసర్కి ఉన్నట్లే, కాకపోతే ఇక్కడ మనం ఇది 40 మార్క్స్, ఇక్కడ మెంటల్ అబిలిటీ 40 మార్క్స్, అక్కడ సెక్షన్ ఆఫీసర్ దగ్గర ఓన్లీ 10 మార్క్సే మెంటల్ అబిలిటీ, మనకి ఇక్కడ 40 80 మార్క్స్కి అనమాట. సో అదే అక్కడ ఏవే ఉన్నాయో సిలబస్లో అవే ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ సబార్డినేట్కి మనం చూసాం, నేను ఏం చెప్పాను, ఓన్లీ ఆంధ్రప్రదేశ్, జస్ట్ ఓన్లీ అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అనమాట ఆఫీస్ సబార్డినేట్కి. సో ఆఫీస్ సబార్డినేట్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మినిమం 7th క్లాస్ ఉండాలి, అండ్ ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ చదివి ఉండకూడదు అనమాట. ఇంకా ఎక్కువ చదివి ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్, క్లియర్గా చెప్పారు నోటిఫికేషన్లో, నేను అక్కడ డిస్కస్ చేశాను నోటిఫికేషన్ వీడియోలో. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్వాలేదు, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, కాకపోతే 7th ఈజ్ మినిమం ఉండాలి, 7th క్లాస్ కంటే తక్కువ చదివి ఉండకూడదు, ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ చదివి ఉండకూడదు అనమాట. అండ్ దీంట్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్వాలేదు, అలాంటి వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి సంబంధించినది మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవే, ఇవి కూడా నేను వీడియోస్ చేస్తాను, మీరు ఫాలో అవ్వండి కరెక్ట్గా, అది చాలు. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అందరికీ సేమే, సీటింగ్ అరేంజ్మెంట్స్, పజల్స్, సిరీస్, వర్బల్ అండ్ న్యూమరికల్ సిరీస్, రిలేషన్షిప్స్ అదే బ్లడ్ రిలేషన్స్ అంటారు కదా, అది కోడింగ్ డికోడింగ్ తెలుసు అందరికీ, వర్బల్ అండ్ న్యూమరికల్ ఎనాలజీ అంటే మనకి తెలుసు, ఇప్పుడు పెన్ అంటే రైటింగ్, తర్వాత స్పూన్ ఫర్ ఈటింగ్, ఇలా ఎనాలజీ ఉంటుంది కదా, అది ఎనాలజీ అంటే. డిస్టెన్స్, టైమ్, అది మనం చెప్పేసి డైరెక్షన్స్ కూడా వస్తాయి డిస్టెన్స్లో. సిలాజిజం తెలుసు కదా, సిలాజిజం. లాజికల్ ఆపరేషన్స్ ఏంటి, ప్లస్ ఉంటే మైనస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి, ప్లస్ మైనస్ ఉన్న చోటల్లా ఇంటూ చేయండి, ఇలా డివిజన్ ఉన్న చోటల్లా ఇంటూ చేయండి, ఇలా ఉంటుంది కదా, అది లాజికల్ ఆపరేషన్స్. సిమిలారిటీస్, డిస్సిమిలారిటీస్, ఆడ్ వన్ అవుట్స్, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట దీంట్లో. అన్నిటికీ సంబంధించి నేను వీడియోస్ చేస్తాను. సో కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లహరీస్ క్లాసెస్ని. సో అది సిలబస్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా 40 మార్క్స్ అండ్ 40 మార్క్స్ అంతే, ఎక్సెప్ట్ సెక్షన్ ఆఫీసర్. మిగిలిన వాళ్ళందరికీ కూడా జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ 40-40కే ఉంటుందన్నమాట. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.